ISRO Recruitment 2024 ISRO LPSR లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ తిరువనంతపురంలో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసి LPSC/01/2024. ఇది వచ్చేసి 19/8/2024 రోజు రిలీజ్ చేయడం జరిగింది. సో దీంట్లో కొన్ని వేకెన్సీ ఉన్నాయి. ద పే స్కేల్ ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్ వేకెన్సీస్కి పే స్కేల్ వచ్చేసి 44,900 నుంచి 1,42,400 వరకు ఉంటుంది. సో ఇక్కడ మెకానికల్ స్ట్రీమ్ డిఫరెంట్ స్ట్రీమ్స్లో డిఫరెంట్ వేకెన్సీస్ ఉన్నాయి. సో మెకానికల్ స్ట్రీమ్లో టోటల్ వేకెన్సీ వచ్చేసి 10 వేకెన్సీ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 4 వేకెన్సీస్ అండ్ ఓబీసీ 2 అండ్ ఎస్సీ 1 అండ్ ఈడబ్ల్యూఎస్ 1 వేకెన్సీ ఉంది. ఇది వలియమాల వేకెన్సీస్ 8 వేకెన్సీస్. బెంగళూరులో వచ్చేసి 2 వేకెన్సీ ఉన్నాయి. ఎస్టీ 1 వేకెన్సీ, ఈడబ్ల్యూఎస్ 1 వేకెన్సీ. కావాల్సిన అర్హత వచ్చేసి డిప్లొమా వచ్చేసి మెకానికల్ స్ట్రీమ్లో ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఉండాలి ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటే. ఎలక్ట్రికల్లో టోటల్గా 1 వేకెన్సీ ఉంది, అది కూడా బెంగళూరు రీజన్లో. అది 1 వేకెన్సీ కూడా ఓబీసీ కేటగిరీకి ఉంది. 3 years ఆఫ్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి ఫస్ట్ క్లాస్ డిప్లొమా. 3 years ఆఫ్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేస్తుంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. టెక్నికల్ అసిస్టెంట్ వేకెన్సీ. అండ్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి టెక్నీషియన్ వేకెన్సీ పే స్కేల్ వచ్చేసి 21,700 to 69,100. సో ఇక్కడ వెల్డర్ వేకెన్సీ 1 వేకెన్సీ ఉంది, అది కూడా వెలెమాల. సో ఇక్కడ ఓబీసీ 1 వేకెన్సీ ఉంది. సో ఇక్కడ వెల్డర్ వేకెన్సీస్కి మీకు కావాల్సిన అర్హత వచ్చేసి 10th క్లాస్ పాస్ అయిన తర్వాత ఐటీఐ స్ట్రీమ్లో ఈ వెల్డర్ స్పెసిఫికేషన్ చేసి ఇంకా నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేషన్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎలక్ట్రానిక్ మెకానిక్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్ మెకానిక్ 1 for unreserved, 1 for ఓబీసీ కేటగిరీ. అండ్ ఇక్కడ 2 వేకెన్సీస్ వచ్చేసి దీంట్లో మీకు కావాల్సిన అర్హత వచ్చేసి మీకు ఎలక్ట్రానిక్స్ స్ట్రీమ్లో ఐటీఐ చేసి ఉండాలి. సో 10th క్లాస్ అయిపోయిన తర్వాత మీరు ఎస్ఎస్సి ప్లస్ ఐటీఐ ఈ పర్టికులర్ స్ట్రీమ్ అంటే ఎలక్ట్రానిక్ మెకానిక్ ట్రేడ్లో మీరు ఈ పర్టికులర్ ట్రేడ్ చేసి ఉండి అండ్ ఎన్సీవిటీ అంటే నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేషన్ ఉండాలి. ఎన్ఏసి నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేషన్ ఉంటే మీరు పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వేకెన్సీ ట్యూనర్ వేకెన్సీ 1 వేకెన్సీ ఉంది. అండ్ ఇక్కడ కావాల్సిన అర్హత వచ్చేసి మీరు ఎస్ఎస్సి తర్వాత ఐటీఐ ట్యూనర్ ట్రేడ్లో మీరు సర్టిఫికేషన్ ఉండాలి అండ్ నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేషన్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ఇక్కడ మెకానిక్ ఆటో ఎలక్ట్రిక్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఈ పర్టికులర్ స్ట్రీమ్లో 1 వేకెన్సీ ఉంది, అది కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీ. సో మీరు ఈ పోస్ట్లో ఎలక్ట్రికల్ మెకానిక్ లేదా ఆటో ఎలక్ట్రిక్ అండ్ ఎలక్ట్రానిక్స్ ట్రేడ్లో మీరు ఐటీఐ చేస్తుంటే ఇంకా సర్టిఫికేషన్ ఉంటే నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేషన్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఫిట్టర్ టోటల్గా 5 వేకెన్సీస్ ఉన్నాయి. దాంట్లో వచ్చేసి బెంగళూరు రీజన్లో 1 వేకెన్సీ ఉంది అండ్ వలైమాల రీజన్లో 3 వేకెన్సీస్ ఉన్నాయి. కావాల్సిన అర్హత వచ్చేసి మీరు 10th క్లాస్ అయిపోయాక ఐటీఐ సర్టిఫికేషన్ ఫిట్టర్ ట్రేడ్లో మీరు చేసి ఉండి ఇంకా నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేషన్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మెకానిక్స్ వేకెన్సీ 1 వేకెన్సీ ఉంది, అది కూడా బెంగళూరు రీజన్లో. సో ఎస్ఎస్సి ప్లస్ ఐటీఐ వచ్చేసి మెకానిస్ట్ స్ట్రీమ్లో మీకు ఈ ట్రేడ్లో సర్టిఫికేషన్ ఉండి ఇంకా నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేషన్ చేస్తుంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి హెవీ వెహికల్ డ్రైవర్. సో ఈ పర్టికులర్ వేకెన్సీస్కి పే లెవెల్ 2 పే స్కేల్ వచ్చేసి పే లెవెల్ 2 19,900 నుంచి 63,200 వరకు ఉంటుంది. సో 19,900 అనేది బేసిక్ పే ప్లస్ ఇంకా అలవెన్సెస్ కూడా ఇస్తారు. సో అరౌండ్ 25,000 వరకు ఉంటుంది. సో దీంట్లో హెవీ వెహికల్ డ్రైవర్ 5 వేకెన్సీస్ ఉన్నాయి. 5 వేకెన్సీ వచ్చేసి 2 for unreserved, 2 for ఓబీసీ అండ్ 1 for ఈడబ్ల్యూఎస్ కేటగిరీ. సో ఇక్కడ మీరు 10th పాస్ అయిన తర్వాత క్వాలిఫికేషన్ వచ్చేసి మీకు 10th పాస్ అయిన తర్వాత 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అవుట్ ఆఫ్ 5 years 3 years అనేది హెవీ వెహికల్ మీరు డ్రైవ్ చేసినట్టుగా ఉండాలి. సో బ్యాలెన్స్ పీరియడ్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లైట్. సో 3 years వచ్చేసి హెవీ వెహికల్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ బ్యాలెన్స్ 2 years వచ్చేసి మీరు లైట్ వెహికల్స్ డ్రైవ్ చేసి ఉండాలి. సో టోటల్ వేకెన్సీస్ 5 వేకెన్సీ ఉన్నాయి. సో ఇక్కడ 10th పాస్ అయ్యాక మీకు ఎక్స్పీరియన్స్ ఆఫ్ 5 years ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి లైట్ వెహికల్ డ్రైవర్. దీంట్లో 19,900 నుంచి 63,200 అనేది పే స్కేల్. 2 వేకెన్సీస్ ఉన్నాయి. 2 వేకెన్సీస్ అవుట్ ఆఫ్ 2 వేకెన్సీస్ 1 పోస్ట్ వచ్చేసి ఎక్స్ సర్వీస్ మ్యాన్. సో 10th క్లాస్ పాస్ అయ్యాక 3 years ఆఫ్ లైట్ వెహికల్ డ్రైవర్ ఎక్స్పీరియన్స్ ఉండి ఇంకా వ్యాలిడ్ లైసెన్స్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి కుక్ వేకెన్సీ ఓన్లీ 1 వేకెన్సీ ఉంది. 19,900 నుంచి 63,200 వరకు ఉంటుంది పే స్కేల్. 10th పాస్ అయ్యాక మీకు 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి కుక్గా లేదా ఏదైనా హోటల్లో లేదా క్యాంటీన్లో మీరు పనిచేసి ఉంటే మీకు ఆ ఎక్స్పీరియన్స్
అనేది కౌంట్ అవుతుంది. సో ఎస్ఎస్సి తర్వాత మీరు 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే కుక్ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఏజ్ లిమిట్ వచ్చేసి మ్యాక్సిమం ఏజ్ క్రైటీరియా వచ్చేసి 35 years అండి. అండ్ 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ ఎస్టీ వారికి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అండ్ ఓబీసీ కేటగిరీ వారికి 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సో ఇక్కడ డిఫరెంట్ వేకెన్సీస్కి డిఫరెంట్ ఏజ్ క్రైటీరియా ఉంది. సో మినిమం ఏజ్ వచ్చేసి 18 years అండ్ మ్యాక్సిమం ఏజ్ క్రైటీరియా 35 years. ఇంకా డిఫరెంట్ కేటగిరీ వారికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. సో ఇక్కడ అట్రాక్టివ్ బెనిఫిట్స్ వచ్చేసి మెడికల్ ఫెసిలిటీస్, ఇంకా సబ్సిడైజ్డ్ క్యాంటీన్, హౌస్ బిల్డింగ్, అడ్వాన్స్ లీవ్, ట్రావెల్ కన్సెషన్, ఇంకా ఎన్పిఎస్ సిస్టమ్. సో ఇవన్నీ మీకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఉంటాయి. అండ్ ఇక్కడ సెలెక్షన్ ప్రొసీజర్ వచ్చేసి, సో సెలెక్షన్ ప్రొసీజర్ కన్సిస్టింగ్ ఆఫ్ రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది, తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది. సో కట్ ఆఫ్ డేట్ ఫర్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10/9/2024 వరకు మీకు ఈ పోస్ట్కి మీకు ఎలిజిబిలిటీ ఉంది. సో రిటన్ ఎగ్జామినేషన్ వచ్చేసి మీకు 90 minutes ఉంటుంది. 90 minutesలో 80 multiple choice questions ఉంటాయి. 80 multiple choice questionsలో ఈచ్ క్వశ్చన్ క్యారీ, సో ఒకవేళ నెగిటివ్ మార్క్ రాంగ్ చేస్తే -0.33 మార్క్స్ అనేది కట్ అవుతుంది. అండ్ ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 mark. సో 90 minutes 80 questions, ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 mark. సో ఇది తర్వాత ఇది రిటన్ ఎగ్జామినేషన్ ఫాలోడ్ బై స్కిల్ టెస్ట్ ఉంటుంది. స్కిల్ టెస్ట్ వచ్చేసి బేస్డ్ అపాన్ ద రేషియో ఆఫ్ 1:5 1:5 ప్రకారం స్కిల్ టెస్ట్కి మిమ్మల్ని పిలవడం జరుగుతుంది. బేస్డ్ అపాన్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ రిటన్ ఎగ్జామినేషన్ షార్ట్ లిస్టెడ్ ఫర్ స్కిల్ టెస్ట్ 1:5 రేషియో ప్రకారం మిమ్మల్ని స్కిల్ టెస్ట్కి పిలవడం జరుగుతుంది. ద స్కిల్ టెస్ట్ విల్ ప్యూర్లీ గో బేసిస్. మార్క్స్ ఆప్టెండ్ ఇన్ ద స్కిల్ టెస్ట్ విల్ నాట్ బీ కన్సిడర్. సో స్కిల్ టెస్ట్ అనేది కేవలం జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. సో ఇక్కడ కట్ ఆఫ్ కూడా ఇచ్చారు, ఇది మినిమం కట్ ఆఫ్. తర్వాత ఫైనల్గా కట్ ఆఫ్ అనేది పెరగడం జరుగుతుంది డిపెండింగ్ అపాన్ ద నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అపియర్డ్. బట్ ఇది మినిమం క్వాలిఫైయింగ్ మార్క్ 32. సో ఇక్కడ అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్ రిటన్ ఎగ్జామినేషన్ 32 marks రావాలి అవుట్ ఆఫ్ 80 మినిమం క్వాలిఫైయింగ్ మార్క్. అండ్ స్కిల్ టెస్ట్ వచ్చేసి 50% రావాలి, ఇది క్రైటీరియా. అండ్ రిటన్ ఎగ్జామినేషన్ వచ్చేసి ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో టోటల్గా 80 questions ఉంటాయి. 80 questionsలో టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి పార్ట్ ఏ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆబ్జెక్టివ్ టైప్ వచ్చేసి మోటార్ వెహికల్స్ యాక్ట్ 50 questions 50 marks ఉంటాయి. పార్ట్ బి వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుంది 8th standard వరకు 15 marks, ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ 15 marks. అండ్ పార్ట్ సి అరిథమెటిక్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 10th standard 15 marks ఉంటాయి. అండ్ పార్ట్ డి వచ్చేసి జనరల్ నాలెడ్జ్ 20 marks. సో ఇది పుట్ టుగెదర్ ఇది వచ్చేసి ఫర్ ద పోస్ట్ ఆఫ్ 781 and 782. సో ఇది క్రైటీరియా ఫర్ 100 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ పర్టికులర్ వేకెన్సీస్కి 100 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్. టైం ఫ్రేమ్ వచ్చేసి 120 minutes. 120 minutesలో ఈచ్ నెగిటివ్ క్వశ్చన్ విల్ బీ డిడక్టెడ్ ఆఫ్ 0.25 marks. అండ్ 100 questions ఉంటాయి, 100 marks ఉంటాయి. నెగిటివ్ మార్క్ అయితే ఒకవేళ రాంగ్ చేస్తే 0.25 అనేది డిడక్ట్ చేయడం జరుగుతుంది. ఫాలోడ్ బై స్కిల్ టెస్ట్ ఉంటుంది. సో ఇక్కడ కుక్ ఇటువంటి వేకెన్సీస్కి అయితే మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా సేమ్ ఇస్ ద క్రైటీరియా. సో ఇది ఇస్రో నోటిఫికేషన్ అండి. సో ఇక్కడ లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 27th of the online recruitment portal will be available from 27/8/2024. లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 10th of September 2024. సో లాస్ట్ డేట్ టు అప్లై 10th of September 2024. సో ఇక్కడ మీరు అప్లై చేసుకోవడానికి లింక్ వచ్చేసి నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. అండ్ ఇక్కడ అప్లికేషన్ ఫీ క్రైటీరియా. సో ఇస్రో అప్లికేషన్ ఫీ వచ్చేసి అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి 750. అండ్ క్యాండిడేట్ బిలాంగింగ్ టు ఎస్సీ ఎస్టీ ఫిమేల్ కేటగిరీ ఇంకా పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వారికి అయితే క్యాండిడేట్ బిలాంగ్ టు ఫీ ఎగ్జామ్టెడ్ కేటగిరీస్ ఫిమేల్ విల్ బి రిఫండెడ్ full fee. So other candidates will be refunded 500. So other candidates will be refunded 500 after retaining the application fee of 250. So first గా మీరు 750 రూపీస్తోనే మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో వారికి ఫుల్ రిఫండ్ అంటే డిపెండింగ్ అపాన్ కేటగిరీ మీకు రిఫండ్ అనేది చేయడం జరుగుతుంది. సో ఫస్ట్గా సీరియస్నెస్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఎవరైతే సీరియస్ ఉన్నారో వారు మాత్రమే అప్లై చేయాలని ఈ క్రైటీరియా అప్లై చేయడానికి ముందు పెట్టారు. సో ఇక్కడ ఫస్ట్ మీరు 750 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అన్రిజర్వ్డ్ కేటగిరీ ఇంకా ఓబీసీ కేటగిరీ వారైతే మీకు 500 రూపీస్ అనేది రిఫండ్ చేయడం జరుగుతుంది. అండ్ అప్లికేషన్ ఫీ వచ్చేసి 250. అండ్ వేరే కేటగిరీ వారికి 750 రూపీస్ ఇస్ ద
ఫీ క్రైటీరియా. సో డిఫరెంట్ వేకెన్సీస్కి డిఫరెంట్ ఫీ క్రైటీరియా ఉంది. కొన్ని వేకెన్సీస్కి 500 రూపీస్ ఇస్ ద ఫీ క్రైటీరియా అండ్ ఇంకొంతమందికి 400 రూపీస్ ఇస్ ద ఫీ క్రైటీరియా. సో అప్లై చేసుకోవడానికి లింక్ వచ్చేసి నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను అండ్ లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 11/9/2024. అండ్ ఒకవేళ మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి, దాంట్లో డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ ఉంటాయి. లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. సో జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి, దాంట్లో డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ ఉంటాయి. థంబ్నెయిల్ చూడగానే మీకు అర్థమైపోతుంది. థంబ్నెయిల్ నుంచి క్లిక్ చేయండి. ఒకవేళ న్యూ నోటిఫికేషన్ అయితే క్లిక్ చేయండి. లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఉంటుంది, అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.